నమస్తే అండి. ఈరోజు మనం రైస్ట్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ వాటి యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈరోజు ఎక్కువగా తపాలా రంగంలో జరుగుతున్నటువంటిది రైస్ట్ పోస్ట్ ద్వారా రోజుకి కొన్ని లక్షల ఉత్తరాలు డెలివరీ చేయడం జరుగుతుంది. అయితే మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే, మనం రైస్ట్ పోస్ట్ చేసాం, వారికి ఈ యొక్క లెటర్ చేరిందా లేదా, రైస్ట్ పోస్ట్ చేస్తే మనం ఆ యొక్క డీటెయిల్స్ని ఏ విధంగా తెలుసుకోవాలి, ఎట్లా మనం రైస్ట్ పోస్ట్ చేసినప్పుడు అది ఎక్కడ ఉంది, మనం చేసినటువంటి లెటరు వారికి గమ్యస్థానం చేరిందా లేదా, లేదంటే ఏ యొక్క మధ్య స్టేషన్లో ఉంది, ఇంకా ఎంత సమయం పడుతుంది అన్నటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటిది. సో ఇప్పుడు మనం రైస్ట్ పోస్ట్ యొక్క వివరాల గురించి తెలుసుకుందాం. మనం ఒక లెటర్ పోస్ట్ చేసినప్పుడు ఆ యొక్క లెటర్ మీద కన్జ్యూమర్ ఆ యొక్క రైస్ట్ పోస్ట్ నెంబరు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క రైస్ట్ పోస్ట్ నెంబరు మనం కనుక తపాలా వారి యొక్క సర్వర్లోకి వెళ్ళి రైస్ట్ పోస్ట్ ట్రాన్సాక్షన్ కొట్టినట్లయితే అందులో ఆ యొక్క డేటా అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళి ఆ యొక్క రైస్ట్ పోస్ట్ ఏ విధంగా చేస్తారు. ఫస్ట్ మనం గూగుల్కి వచ్చి పోస్టల్ ట్రాకింగ్ కొట్టి పోస్టల్ ట్రాకింగ్ కొట్టాక అందులో ట్రాక్ కన్జ్యూమర్ ఉంటుంది. ట్రాక్ కన్జ్యూమర్ వచ్చిన తర్వాత అందులో మనం ఎంటర్ కన్జ్యూమర్ నెంబర్ కొట్టాలి. CA 690979240 IN in capital. ఇక్కడ వచ్చినటువంటి ఎంటర్ ది ఫస్ట్ క్యాప్షన్ నెంబర్ మనం కొట్టాలన్నమాట. 51517 సెర్చ్. క్యాప్షన్ తీసుకోలేదు. 5+3 8 ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి స్పీడ్ పోస్ట్, రైస్ట్ పోస్ట్ యొక్క అక్నాలజ్మెంట్ ఎక్కడ ఉంది, ఏ రోజు చేరుద్ది అన్నటువంటి డేటా కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా బ్రౌజింగ్ అవుతుంది, చూద్దాం. ఓకే, సో మనం బుకింగ్ స్టేషను, పెట్టినటువంటి స్టేషన్, లొకేషన్ మొత్తం ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్పీడ్ పోస్ట్ గురించి, రెస్ట్ పోస్ట్ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.